ఇవాళ నరసరావుపట్నం మరి సాయినగర్లో ఇవాళ శానిటరీ వర్క్ చేస్తూ ఉన్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల మేరకు పురపాలక సంఘాలన్నీ కూడా దగ్గరుండి బాగు చేస్తాము, సుందరీకరణ చేస్తాము. ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన, టీడీపీ అందరం కూడా ఉమ్మడిగా ఓ ప్రణాళిక ద్వారా మరి నరసరావుపేట పట్టణాన్ని బాగు చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. మరి దీంట్లో అందరూ కూడా మరి ఆర్యవైశ్య ప్రముఖులు రావడం జరిగింది. వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలు, కాపు నాయకులు, అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని కాలువలో మట్టి తీయటం కానీ, అదేవిధంగా రోడ్లు మరమ్మతు చేయటం, ప్రతిదీ దగ్గరుండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 5 నెలలు దాటింది. మరి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి మరి నరసరావుపేట పట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేమందరం ముందుకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా మా పురపాలక సంఘ శాఖ మార్చులు నారాయణ గారి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి పట్టణాన్ని మనమే బాగు చేసుకోవాలి, దానికి తగ్గ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, మోడీ గారి ఆశీస్సులతోటి, ముఖ్యంగా నారాయణ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. నరసరావుపేట పురపాలక సంఘాన్ని మరి నంబర్ 1 ర్యాంకులో ఉంచాలనే కార్యక్రమాన్ని ఆయన మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి వారు ఇచ్చిన పిలుపు మేరకు మనం అన్ని కార్యక్రమాలని దిగ్విజయం చేయడానికి మరి జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా మహిళలందరూ కూడా, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి మరి చీపులు తీసుకొని రోడ్లు ఊడుస్తున్నారు, మరి పారలు తీసుకుని కాలంలో మట్టి తీస్తున్నారు. ఎంత కూడా చాలా శుభపరిణామం. మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తే 10 చేతులు కలిస్తే ఏ కార్యక్రమాన్ని సాధించుకోవచ్చు కాబట్టి ఉమ్మడి కూటమి ద్వారా మన ఆంధ్ర రాష్ట్రాన్ని, నరసరావుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.